వచ్చే ప్రార్థించండి నామ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. 1, 2, 3 వచనాల్లో 3వ వచనం చదువుకున్నట్లయితే, తన స్తోత్రారూపమగు కృతజ్ఞతమును మన దేవుడు నా నోట నుంచెను. అంటే ఇక్కడ మనం చెప్పండి రీతిగా దావీదు తన అనుభవం గురించి చెబుతూ ఉన్నాడు. నేను ఎలాంటి స్థితిలో నుండి వచ్చానో, ఎలాంటి స్థితిలో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, తన యొక్క సహనముతో ఆ మాటలు వింటూ ఉన్నాడు. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తన సహనంతో కనిపెడుతూ వచ్చాడు. ఎందుకంటే తన స్థితి గురించి చెబుతున్నాడు. తన జీవితంలో చేసిన మేలును బట్టి కూడా ఏం చేస్తున్నాడు, దేవునికి స్తుతి గీతము పాడినవాడుగా కనపడుతుంది. ఎలా అంటే ఆయన చెప్పిన రీతిగా 3వ వచనంలో, నాశనకరమైన గుంటల నుండి చికటగల దొంగల నుండి ఆయన నన్ను పైకెత్తిన, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాను. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారంటే నాశనకరమైన స్థితిలో ఉంటూ వచ్చిన అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దావీదును కాపాడుతూ వచ్చాను. అంటే ఎలా చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి నెత్తిన. అంటే పైకి ఎలాంటి స్థితిలో ఉండంటే దిగిపోయే స్థితిలో, అది నాశనమైన గుంట. ఆ గుంట పేరు ఏం పేరు? నాశనకరమైన గుంట. అంటే నాశనకరము కూడా మనల్ని నష్టపరిచేది అనమాట. మనలో ఏదైతే ఉందో అది ఎలాంటిది, దేవునికి వ్యతిరేకమైన మనలో ఉంటే అది ఎలాంటిదంటే నాశనకరమైన గుంట. అంటే నాశనకర గుంటలో నుండి జిగటగల దొంగ, అంటే మనం విడిచిపెట్టలేని జిగటగాడు, అంటే విడిచిపెట్టలేని పాపం. అలాంటి పాపములు కూడా మనం విడిచిపెట్టలేదు. జిగటగా దొంగ ఊబిలో నుండి, అంటే ఎలాంటి పాపం ఎక్కడ ఉంటుంది? చీకటిలో, అంటే దొంగ ఊబిలో. అంటే అలాంటి స్థాయిలో నుంచి కూడా విడిచిపెట్టలేనప్పుడు కూడా ఎలా ఉంటుందంటే జిగటగల దొంగ ఊబిలోని దేవుడు మనల్ని ఏం చేశాడు, పైకి లేవనెత్తాడు. లేకపోతే పాపములో మనం చనిపోతే దేవునికి ఏమాత్రం సంతోషమా? ఏముండదు. ఆయన అందరు గారు మారు మనసు పొందాలని, రక్షణ పొంది మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ మందిగా చూపించిన దాన్ని బట్టి చెబుతున్నాడు. ఎక్కడ నిలిపాడు? తనకు యొక్క సంతోషం వచ్చింది. జగడగల దొంగ ఊబిలోని నాశనం గుంటలో నుండి జగడకు దుమ్ములు ఆయన నన్ను పైకెత్తిను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఎక్కడ పెట్టి నిలబెట్టాడు? ఆయన పాదములు బండ. ఆ బండే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఆ మాట ఉండాలి. ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ బండ మీద ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను ఆ జిగటగల ఊబిలోంచి, ఆ నాశనం గుంటలోంచి ఆయన నన్ను పైకెత్తి నీ పాదముల కింద ఆయన ఒక బండగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి దావీదుకి ఏం చేసింది, తన సంతోషం వచ్చింది. నష్టపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు ఆయన నాకు ఒక బండగా ఉంటూ, నాకు అండగా ఉంటూ ఆయన ఏం చేశాడు, నన్ను రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా చూడండి 3వ వచనము, తనకు స్తోత్రారోహము కృతజ్ఞతము మన దేవుడు నా నోట ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? మన నోట ఉంచాడు. ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటినాక వాళ్ళు ఏమనుకున్నారు, చక్కని పాటలు పాడుకుంటూ బయలుదేరారు. అంటే వాళ్ళ యాత్ర సాగించేటప్పుడు ఎలా అంటే సంతోషంతో వాళ్ళ యాత్ర సాగించినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే మనం కూడా దావీదు కూడా తన జీవితంలో ఏం చేశాడు, నా నోట ఏముంచాడు? ఆయన నోట ఒక స్తోత్ర గీతం, అంటే దేవుని స్తుతించటం. అంటే నోట, మన నోరు అంటే ఏంది? మన నోరు ఎన్ని నోరులు ఉంటాయి? ఒక నోరు. అదే అనేక రీతిలుగా మన ఉండే అవయవాలన్నింటిలో కూడా దేవుని కనపరచవచ్చు. నోటి ద్వారా కనపరచవచ్చు, నాలుగు ద్వారా కనపరచవచ్చు, పెదవుల ద్వారా కనపరచవచ్చు, ఇంటి ద్వారా కూడా ప్రభుని చెవుల ద్వారా కూడా కనపరచవచ్చు, ఇంకా మన చూపుల ద్వారా కూడా దేవుని కనపరచవచ్చు. అనేక రీతిలుగా దేవుడు మనల్ని కనపరచవచ్చు. అంటే శరీరం అవయవాలన్నీ బట్టి కూడా ఆయన ఇచ్చిన అవయవాలు కానీ శ్రేష్టమైనవి. అంటే అలాంటి అవయవాలు మనం ఏం చేసామంటే దుర్వినియోగం చేసుకుంటూ వచ్చినాం. అందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, అందుకే చూడండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం గ్రహించినట్టు చూడండి 3వ అధ్యాయము 13వ వచనం,
వారికి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయుదురు. వారు పెదవుల కింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా చెప్పించుటి పగయో ఉన్నాయి. అంటే మనం ఎలాంటి వారు అంటే, మన నాలుగు చూడకపోతే మోసకరమైన నాలుక, మన హృదయం చూడకపోతే దూరముగా ఉంది. హృదయంలో ఏముందని చూస్తే తెరిచిన సమాధి లాంటిది హృదయం. సమాధి ఎలా ఉంటుంది? తెరిచిన సమాధి ఎలా ఉంటుంది? అంత కల్ముషంతో కొండు నుండి ఉంటుంది. అది అంత దుర్వాసన. మనగాడు నోరు తెరిస్తే ఎలా ఉంటుంది? దుర్వాసనగా, అంతే కల్ముషమై ఉంటుంది అన్నమాట, దుర్వాసనగా ఉంటుంది. మన అలాంటి వారు ఉండకూడదని దేవుడిని నిన్ను రక్షించుకొని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. లేకపోతే లోకంలో కలిసినట్టు మన స్థానంలో ఉండేవాళ్ళం కాదు. అందరితో పాటు కూడా ఎక్కడో చిందులేస్తూ ఉండేవాడు. అక్కడ మనం చూసుకున్నట్టు చెప్పిన రీతిగా ఇప్పుడు మనం ఏం చేసిన, మన నోటి ద్వారా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి ఘనపరిచే వారం ఉండాలి. అందుకే దేవుడు ఎందుకంటే ఒక స్తోత్ర గీతం, అంటే క్రొత్త గీతము దేవుడు మనకు ఉంచి వచ్చాడు. అది చూడండి, 126వ కీర్తన 2వ వచనం మనం చదువుకున్నట్టే, కీర్తన గ్రంథము 126వ కీర్తన 2వ వచనము, 122వ వచనం మనం చదువుకున్నట్లయితే, మన నోటిని మనము కలకన్న వారములు ఉంటిమి, మన నోటి నుండి ఏముంది? నవ్వు ఉండినో. మన నోటి నుండి ఏమిచ్చాడు దేవుడు? క్రొత్త గీతము పాడాలంటే మన నోటి నుండి ఏముండాలి? నవ్వు ఉండాలి. సంతోషం ఉంటేనే నోటి నిండా మనం పాడగలుగుతాము, చెప్పగలుగుతాం. అలాగని మన కానీ నోటి నిండా కానీ లేకపోతే, కానీ నవ్వు లేకపోతే ఎలా ఉంటుంది? మన ముఖమే చెప్పిద్ది అనమాట, ఏంది ఎలా ఉండవు అని. అంటే మనకు ఎందుకు చెబుతున్నావు అంటే, మన సంతోషము, క్రొత్త గీతము మన నోటి నుండి ఉండాలంటే మన నోట్లో ఏముండాలి? నవ్వు ఉండాలి. ఎప్పుడు ఏడ్చినట్టు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినాడు ఎప్పుడు ఎలా ఉండాలి? నవ్వుతూనే ఉండాలి. కష్టమైనా, సుఖమైనా, ఇబ్బంది అయినా, శ్రమలైనా, ఎలాంటివైనా ఆయన మీద పెట్టేటివే. మన మీద పెట్టుకుంటే మనం భరించలేము. అందుకని మన భారాలన్నీ కూడా ఏం చేయాలి? దేవుని మీద పెట్టాలి. దేవుని మీద పెట్టినప్పుడు ఆయన భరిస్తాడు. నీ భారం, నా భారం, అన్ని భారాలకు భరించేవాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుడు మనం ఏం చేయాలంటే మన మీద పెట్టుకోకూడదు. మన మీద పెట్టుకుంటే మన నోటి నుండి ఏముంటుంది? కన్నీళ్ళు, నోటి నుండి ఏడవటం తప్పితే ఏముండదు. నువ్వు ఎంత ఏడ్చినా దేవుడిని అడగంది నీకు ఇవ్వడు. నువ్వు ఎంత ఏడ్చి ఊపిరినా దేవుడు ఇవ్వడు. దేవుడిని ఎప్పుడైతే ఆయన మీద మనం భారం పెడతాం, ప్రభా నాకు తెలియదు, నీ చిత్తం అయితేనే అనుకూలపరచు, ఇది నా ఇష్టం అని దేవుడిని అడిగేటప్పుడు ఆయన మీద వదిలేసేయాలి. మనం వేసి ప్రార్థన చేస్తూ ఉండాలి. అడగాలి. మనం గోజాడినట్టు కనాన స్త్రీ తన కుమార్తెకి ధైర్యం పెట్టినప్పుడు ఎలా గోజాడుతూ అడుగుతూ వచ్చిందో, మనం కూడా దేవుడిని అడిగే విషయాలు ఎలా ఉండంటే బ్రతిమలాడుకోవాలి. ఒక అధికారి దగ్గర వెళ్ళినప్పుడు మనం ఎలా బ్రతిలాడుకుంటాం మన అవసరాల కొరకు, అంతకన్నా ఎక్కువ మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. అంటే ఆయన వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన దేవుడు మాత్రం ఇచ్చే దేవుడు, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఆయన తప్పనిసరిగా ఇవ్వటానికే మిమ్మల్ని అడగమంటుంది. అందుకే అడుగుడే మీకు ఇవ్వబడును. అడుగువాడి కంటే అత్యధికమైన దేవుడు మనకిచ్చే దేవుడు. మత్తయి సువార్త 7వ వచనంలో మాట ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే చూడండి, 141వ కీర్తన 3వ వచనం, 141వ కీర్తన 3వ వచనంగా మనం చదువుకుంటే, 3వ వచనం మనగా చూడండి, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదలో దూరమునకు కాపు పెట్టుము. అంటే యెహోవా ఏం చేయాలి? మన నోటికి ఏం చేయాలి? కావలి ఉంచాలి. మన నోటికంటే కావలి ఎందుకు ఉంచాలి? దేవుడే మన నోటికి కావలి ఉంచేవాడు. నోటికన్నా కావలి ఉంచకపోతే నోరేం మాట్లాడుతుంది? ఏది వస్తే అది మాట్లాడుతాను, ఏది వస్తే అది అందుకే మన నోటిని ఏం చేయాలి? మనం కాసుకోవాలి. నోట్లో ఏది వస్తే అది మాట్లాడదు. ఎందుకంటే మనం నోటు తెరిస్తేనే ఏమంటారు? వీళ్ళు నోరు తెరిస్తేనే ఏమంటాం? చక్కగా మాట్లాడుతా అంటావా? నోరు తెరిస్తేనే గబ్బు అంటారు. ఎంత గబ్బు చూడ, నోరు తెరిస్తేనే గబ్బు అంటారు. అంటే మన నోరు నుంచి వచ్చే మాటలు అలాంటి మాటలు అన్నమాట. బాధపడే మాటలు, శపించే మాటలు, దూషించే మాటలు, ఏమాత్రం మంచి అనే మాటలు మన నోటి గుండా రావు. దేవుడైతే మన నోటి గుండా ఏమిచ్చింది? శ్రేష్టమైన ఒక క్రొత్త గీతం దేవుడు మన నోట ఉంచేవాడు. ఆ గీతం బట్టి మనం సంతోషించేవారు ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అందుకే చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము
4వ అధ్యాయం 24వ వచనం గాని మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానీయకము. ఏం రానియకూడదు మన నోటి నిండా. ఎందుకు కాసుకోవాలంటే మన నోటిని మూర్ఖపు మాటలు మన నోటి గుండా. అంటే మూర్ఖం అంటే అన్నీ తెలిసి కూడా అన్ని విషయాల్లో చేసి నాకే తెలుసు అన్నట్టుగా అన్ని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం. లోబడితే ఉండదు మనకి. ఎందుకు మూర్ఖం మాటలు ఏది వచ్చేది అది అంటాడు. అప్పుడు అంటారు వీడు ఎంత మూర్ఖురాలు, ఎంత మూర్ఖుడు అంటాం. అంటే ఎంతగా చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు. అందుకే మన నోటిగుండా ఏమి రావాలంటే మూర్ఖపు మాటలు, అంటే దూషించే మాటలు, శపించే మాటలు మన నోటిగుండా రాకూడదు. దేవుడు ఏం చేసినాడు, శ్రేష్టమైన గీతం మన నోటి నుంచి అప్పుడు మనం ఎలాంటిగా నోటిగుండా రాకూడదు. అందుకే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంగా మనం చదువుకుంటే, మనుషులు ప్రయాసమంతి వారి నోటికే కదా, ఆయనను వారి మనసు సంతృప్తి. అంటే ఏం చెబుతున్నాడు ప్రసంగి, ఏం చెబుతున్నాడంటే మనుషుల ప్రయాసమంతా వారి నోటి. అంటే మన ప్రయాసం అంతా కూడా దేని గురించి నోటికి ఉపయోగిస్తున్నాం, నోటి ద్వారా ఉపయోగిస్తున్నాం. మనం ఎంత ప్రయాసపడుతున్నామంటే జనాలు శపించడానికో, జీవనం తిట్టడానికో అనేక రీతిలో ఎంతో ప్రయాసపడుతున్నాం నోటి కొరకు. ఎవరిని చూపిస్తామా, ఎవరిని అందామా, ఏందని కాసుకొని ఉంటున్నాం. అలాంటి ప్రయాసం ఎంత కూడా ఏం చేసింది కింద చెప్పబడిన రీతిగా, మనుషులు ప్రయాసం అంతా నోటికే కదా, ఆయనను వారి మనసు సంతృప్తి. అంతే, ఎంత తిట్టినా ఎంత దూషించినా ఇంటికి బాగుంది, నీ మనసు తృప్తిగా ఉంటుందా? తృప్తిగా ఉండదు. మరలా పనుకొని ఆలోచిస్తావు. అనవసరంగా నేను అటు బాగుపోయిన అడితే ఈ జాతర ఉండేది కాదు కదా, అనవసరం నేను పోయాను, ఇప్పుడు నా నోరు తెరిచి అపవిత్రం చేసుకుంటూ వచ్చాను. దేవుడైతే శ్రేష్టమైన కొద్ది నా నోటి నుంచితే ఇలా ఉదయకాలం నేను ఎలా ఉన్నానో అపవిత్రం చేసుకుంటూ వచ్చాను. నా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ వచ్చాను, మూర్ఖపు మాట్లాడిన మాటలు అనుకుని మనం అనుకుంటాం. అలా అందుకే చూడండి, అలాంటి నోరు మనం ఉండకూడదు అనేసి ఉంది. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట మనం చూడండి. 3:14 చదువుకున్నట్టే, వారి నోటి నిండా శపించుటయు పగై ఉన్నవి. వాళ్ళ నోటి ఏముంటుందంటే ఆశీర్వాదం పలకాల్సిన నోటి గుండా ఇప్పుడు ఏం పడుతుంది, శపించుటయు పగ. మన నోటి గుండా పగ అంటే ఇది అంది. పగ అనేది ఎప్పుడు నిలిచి ఉండేదన్నమాట. పగ అనేది మనం పెట్టుకుంటే అది నష్టపరిస్థితిగా ఉంటుంది. కోపపడవచ్చు కానీ పగ మాత్రం ఉండకూడదు. పగ అంటే ఏంటంటే వాడు అంతమయ్యే వరకు లేదా మనం నష్టపోయేంత వరకు కూడా విడిచిపెట్టుకుని ఉంటాం. అంటే కోపం మనకు వస్తుంది, కంచేపట్లో మళ్ళా సర్దుమరుగుతాం, అంతవరకే ఉండాలి. అది కోపం అయితే విడిచిపెడతాం కానీ పగను మాత్రం విడిచిపెట్టలేం. పగ మాత్రం లోన ఉంటుంది. వాడు దాంట్లో దాచుకుంటే ఏమైపోతుంది, అది పగ నష్టపరచడానికి. అది నువ్వు నష్టపోతావు, అవతల కూడా నష్టపోయింది ఆ కూరుకో. అలాగనే మనం చూసుకుంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం మనం కానీ చదువుకుంటే, వినుడు వారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి. మీ అనుకూలమైన సమయాన్ని బట్టి మీరు ఏం చేయాలి, మంచి మాటలే పలికే వారం ఉండాలి. అంతేగాని దుర్భాషను దూషించే మాటలు మన నోటుకుండా రానీకుడి అని చెప్పబడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతున్న మాట, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమావధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాషం ఏదైనా మీ నోటనే రానీకుడి. అంటే ఎలా చెడ్డ మాటలు, దూషించే మాటలు, శపించే మాటలు మన నోటుకుండా ఏం చేయకూడదు. పొగమట్టే మాటలు ఎన్ని కూడా మన నోటుకుండా రానీయకూడదు. మనం ఎకాడికి మనం ఎందుకంటే క్షేమాభివృద్ధి వాళ్ళు మంచి కోరుకునేవారే ఉండాలి. క్షేమాభివృద్ధి కలుగుతాలంటే ఇతరులు మంచి కోరుకున్నవారే. దేవుడు మన కొరకై తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఎలా రక్షించుకున్నాడో మనం కూడా ఇతను అలా ప్రేమించేవారు ఉండాలి. ఆయన ఎంత ప్రేమ చూపించాడు. మనం కూడా వాళ్ళంత శత్రువులైనా సరే, అందుకే అంటాడు నీ శత్రువులని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు అని చేయాలి, ప్రేమించాలి. అంటే ఎవరు వాళ్ళు మనం దూషించినా సరే మనం కానీ వాళ్ళు ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళకు దినాన్ని వాళ్ళే మారిపోతారు. ఏంటి అక్క, ఏంటి అన్న,
ఇంతగా మేము తిడుతున్నా దూషిస్తున్నా కూడా వాళ్ళు నవ్వుతూ వెళ్తున్నారు ఏంది, అసలు ఏంది వాళ్ళ విషయం అని వాళ్ళందరం ఏంది వాళ్ళకి అర్థం కాక గిన్నెరాలు తిరుగుతూ ఉంటాడు. ఏంది వాళ్ళకి అంత సంతోషం, మనం అటు తిడుతుంటే వాళ్ళని తిట్టడం మెలకుండా వెళ్ళిపోదు. అదే మనం ఎదురు తిరిగి మాట్లాడుతున్నాం అనుకో ఏమంటారు, వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారే కానీ వీళ్ళు ఏమాత్రం తగ్గింపు లేదు, వీళ్ళు ఎలాంటి నోరు తెస్తేనే పబ్బు కొడుతుంది అంటారు. అదే మనం కానీ వాళ్ళు తిడుతున్నా సరే మనం ఏం చేయాలి, ప్రజలు అలా అన్న అంటే వెళ్ళిపోతే మనం నవ్వుతూ వెళ్ళామనుకో వాళ్ళు ఏమంటారు, అది అసాధ్యమే లేదు, నవ్వుతూ వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. మనం వాళ్ళు తిట్టకుండా మనం ఎట్టు వెళ్తాం, వాడు అన్ని మాట్లాడినప్పుడు ఒక మాటగా నాకు రోషం రాదా అంటాం. ప్రభుకి రోషం రాలే, ఎన్నన్నారు ప్రభుని, ఎన్ని దూషించారో ఎన్ని చూపించారు, కోపడ్డా. తన తండ్రి ఏదైతే చెప్పాడో తన చిత్తం నెరవేర్చేంత వరకు ఆయన మౌనమై అంటూ వచ్చాడు. మనం కూడా మన నోరుని ఏం చేయాలంటే కాసుకునే వారముగా ఉండాలి. దుష్మల ఇది వ్యర్థమైన మాటలు మన నోటకుండా రాకూడదు. అలాగనే చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నడితే 3:8 మనం చదువుకుంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణం, మీరు నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించాలి. మనం ఏమి విసర్జించాలి, మన నోడుండా ఎన్నిటిగా విసర్జించాలి. విడిచిపెట్టాలి. విసర్జించడం అంటే విడిచిపెట్టాలి. ఏమిటి అంటే విడిచిపెట్టాలంటే ఇప్పుడైతే మీరు కోపం విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, దుష్టత్వం విడిచిపెట్టాలి, దూషణ, మీ నోటు బూతులు అని వీటినన్నింటి కాడ ఏం చేయాలి, విసర్జించేవారు. అంటే మనం నేనేం విసర్జించాలని అంటారేమో, బూతులు, నోటి నుంచే బూతులు, అబద్ధం ఆడటం, ఇవన్నీ కూడా ఏం చేశారంటే మనం దేవుని విసర్జించాలి. ఇవన్నీ దేవునికి సరైనవి కావు. అందుకని చెప్పబడిన రీతి చూడండి. ఇంకా మనం ముందుకు పోయినట్టే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే అక్కడ మాట చూడండి, ఒక నోటు నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలు వెళ్ళును. ఏమున్నాయి, ఒక నోటి నుంచే ఏం చేస్తుంది, ఈ నోటి గుండె మనం ఆశీర్వదిస్తాం, ఈ నోటి గుండె మనం ఏం చేస్తాము, శపిస్తాం. అంటే ఒక నోటి గుండె 2 వస్తున్నాయన్నమాట. ఒకటి ఆశీర్వాదం ఇస్తాము, ఆ నోటి గుండె అంటే ఆ నోటి గుండె తిడతాము, ఆ నోటి గుండె పొగుడుతాము. ఆ నోటి గుండె అంటే నోటి గుండె, ఎందుకంటే మనం శపించిన నోరు దేవుడు ఉండకూడదు. మనం ఆశీర్వదించే మాటలే దేవుడు రావాలి. వాళ్ళు ఎంత తిట్టినా ఎంత చేసినా మనం ఏం చేయాలి, ఇతరుల మేలు కోరేవారం ఉండాలి, కానీ నష్టం కోరేవారం మాత్రం మన నోటకుండా రాకూడదు. అంటే నష్టంగానే వస్తే ఇప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ప్రేమించిన దేవుడు, ఆయన కానీ మన కళ్ళ వైపు చూపడితే ఆయన కూడా మనలాగానే పక్కకు ఉండాడితే ఇప్పుడు ఏమైపోయారు, మనం లోకంలో కలిసిపోయేవాళ్ళం. లోకంలో ఉంటే నీకేం ప్రయోజనమా, దేవుడిని నమ్ముకుంటే వల్ల మాకు ప్రయోజనం ఏంది మీరు అనుకోవచ్చు. మీ కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, మీ కుటుంబాలు సంతోషంతో ఉంటాయి, మీ కుటుంబాలు సమాధానం కలిగి ఉంటాయి. ఈ లోకం విడిస్తే ప్రభుత్వం కూడా ఉంటాం. మనం ఒకరోజు ఉంది ఇంతతో మరణమే పోలా, మనం మరలా బ్రతుకుతాం. ప్రభుత్వం కూడా ఆ మరణంలో ఎలాంటి జయించే వారం ఉండాలి. ఆ ఈ మరణాన్ని జయిస్తేనే ఆడు పరలోక రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో ప్రభు కొరకు జీవించే వారం ఉండాలి. ఆ లోకంలో జీవించాలంటే అది శాంతి సమాధానం గల పట్టణము. అది అలా ఎలాంటి పట్టణం అంటే యెరూషలేము, నూతన యెరూషలేము. అది ఎలాంటిది, బంగారు వీధుల్లో నడిచే వారం ఉంటాం. ఈనాడు బంగారం మన మెడలో ఉంటుంది, చేతుల్లో ఉంటుందేమో కానీ ఆనాడు మన కాళ్ళ కింద పెట్టాడు దేవుడు బంగారాన్ని కదా. బంగారు వీధుల్లో మన నడిచేవారం ఉంటాం. అంటే ఎలాంటి స్థితిలో ఉంటామంటే అది శాంతి. నీకేమో ఎప్పుడు దేవుని స్తుతించడమే, శాంతి సమాధానం ఉండే పట్టణం ఆ పట్టణంలో. అంటే మనం ఎలాంటి వారు ఉండాలంటే ఆశీర్వచనం పలికేవారు ఉండాలి, కానీ దుష్టులాడే మాటలు మన నోటి కూడా రానికుండా. ఒక నోటి కొండే ఆశీర్వచనం వస్తుంది, మా నోటి కొండే బూతులాడేవారు ఉంటారు. ఇప్పుడు మనం ఎలాంటి వారు ఉండాలండి, ఆశీర్వచనాలు ఆశీర్వదించే వచనాలే మన నోటి కొండ పలికేవారు ఉండాలి. అలాగే చూడండి, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనము మనం చదువుకుంటే, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుంటే మాట చూడండి, వారి నోరు శాపంతోనూ కపటంతోనూ వంచనతో నిండి ఉన్నది. ఎట్లా ఉన్నది, వాళ్ళ నోరు శాపముతో ఏముంది, మన నోటిలో పాపం ఉంది, శాపం ఉంది, వంచన ఉంది. అంటే ఎన్ని కూడా మన నోటి గుండా ఉండని. వారు నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో నిండారు.
అంటే ఇప్పుడు ఎన్ని మూడు కూడా ఎలాంటివి అంటే మన మన హృదయాన్ని అపవిత్రపరిచేయి, మన నోటిని అపవిత్రపరిచేది. అందుకదా పాడు, అపవాది నోటి నుండి నన్ను విడిపించే. అంటే అపవాది నోటిని మనం తప్పిస్తూ వచ్చాడు ఆయన. మన నోరు తెరిస్తేనంటే అపవాది మాట, దురిష్ట మాటలు ఉంటాయి. అందుకే మన నోటి కూడా ఏముందంటే ఏముంది, మన నోట్లో కూడా ఏమని చూసినట్టే, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో నిండేవాళ్ళని. అలాంటి నోరుగా మనం ఉండకూడదని దేవుడు ఇష్టపడుతుంది. అందుకే చూడండి, ఏబు 31వ వచనం, ఏబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయంలో 30 వచనం మనం చదువుకుంటే, 31వ అధ్యాయం 30 వచనం మనం చదువుకున్నట్టే ఆడు ఏమంటాడు, పాపము చేయుటకు నా నోటికి నేను సోటియలేదు. మనం ఏం చేయాలి? ఏమేమంటున్నాడు? పాపము చేయకున్నట్లు నా నోటికి ఏం చేయలేదు, సోటి అవకాశమే ఇలా, చోటి ఎలాంటి మాట అయినా దూషించలా. ఎందుకు చెప్పాడు ఏబు ఆ మాట? ఏమేమైనా సంతోషంగా మాట చెప్పాడా? ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే శ్రమల్లో ఉన్నాడు, తన కష్టాల్లో ఉన్నాడు, తన ఆస్తి అంతా పోయింది, తన కుమార్తెలు పోయారు, అందరూ పోయింది, తన ఆస్తి, గొర్రెలు, వంటిలు అన్నీ పోయినాయి, సమస్తములు పోయినాయి. పోయినా కూడా సరే ఆయన మంచి స్థితిలో ఉండంటే ఆయన కుష్టు ఏం చేసినాయి, ఇవన్నీ కూడా పుళ్ళు పడి గీక్కుంటూ శిలపెక్కి పెట్టి గీక్కుంటూ ఉన్నాడు, గాయాలు, దుర్వాసన. రెండో స్థితిలో ఉంటే భార్య వచ్చి ఎలాంటి నోటు కొంత అందేమో కానీ ప్రభుని దూషించి మరణం కమ్మంది. కానీ అది ఏవో నోటుకుండా పాపము చేయడానికి ఏం చేశాడు? సోటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకని పాపము చెట్టుకు నా నోటికి నేను సోటి ఇవ్వలేదు. అంటే ఇలాంటి మాటలు అంటానికి నేను నోటికి కూడా నేను ఏమాత్రం ఇంత శ్రమ పెట్టినా కూడా దేవుణ్ణి సాతాను శోధించినా సరే నేను మాత్రము పాపము చేయడానికి నా నోటికి ఏం చేశాను? సోటి ఇవ్వలేదు. అలాంటి మాటలు పలకటం నేను ఇష్టపడలేదు. భార్యని అంటాడు, మూర్ఖులాగా మాట్లాడుతున్నావు, మేలు అనుభవించటమేనా, కీడు కూడా మనం అనుభవించాలి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏం చేయాలంటే కీడు కూడా అనుభవించాలి దేవుడు. ఎందుకంటే ఆ కీడు ఎందుకు వస్తుందంటే మన పరీక్ష కొరకు ఇవి వస్తూ ఉంటారు. కీడు వచ్చినప్పుడు మనం నిరసపడకూడదు. శ్రమల్లో కానీ మనం కానీ కుంగితే వాడేమన్నా ఇలాంటి వాడంటే శాతగాన వాడు అంటారు. అంటే శ్రమంలో తట్టుకోవాలి. శ్రమంలో తట్టుకున్నప్పుడు శాతగాన తనం మనం ఉండకూడదు. దాని ఆలోచన దేవుని దగ్గర విచారణ చేయాలి. దావీదు దేవుని దగ్గర విచారణ చేయనప్పుడు నష్టపోతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేస్తూ వచ్చాడో తిరిగి మరలా పోయిందంతా అక్కడ ఏం చేశాడు? సమకూర్చుకుంటూ వచ్చాడు. ఆ శిఖలాకు మీద పడి నెంతెచ్చుకున్న అమాయకులందరూ తరిమేసి తిరిగి తన భార్యను తన పిల్లలు మరలా సంపాదించుకుంటూ వచ్చాడు. మనం కూడా ఎలా ఉండాలంటే మన నోటికుండా పాపము చేయకుండా కాసుకునే వారం ఉండాలి. అలాగనే చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంగా మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంగా మనం చదువుకుంటే, తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును. ఏమంటాడు? తన నోరు కాచుకున్నవాడు ఏం చేస్తాడు? మనం కాపాడుకున్న వారు ఉంటాం. అంటే మన శరీరము, మన నోరు కాచుకుంటే మన శరీరం అంతా కూడా ఎలా ఉంటుంది? సంతోషంతో ఉంటుంది, దోషంతో నిండి ఉండదు. అలాగే కాచుకొని ఉండాలన్నమాట. అందుకని సామెతలో సొలొమోను చెప్పినట్టు ఎలా ఉందంటే, తన నోరు కాచుకున్నాడు తన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఏమంటాం? మనం ఇలాంటి మన శరీరానికి నోరు కానీ తప్పేమనుకో ఏమంటాయి? ఇప్పుడు భర్త ఉన్నాడు, బయటోడి సంగతి మనకు ఉంది. భర్త ఉన్నాడు, మీరేమో చూసారు, ఇంటికి రాగానే ఆయన పని నుంచి పొలం నుంచి రాగానే అదే ఏదైనా 9 విసుగులాడుతున్నాం అనుకో, ఆయనకి ఎట్లుంటుంది చెప్పండి? మన నోరుకి వచ్చే మాటలతో ఏదో ఉందనుకో ఎట్లుంటుంది మనకి? ఆయన ఏం చెప్పాలి? ఇంకా నువ్వు నోరు చెబితే ఆయన దేనికి చెబుతాడు మనకి? ఆయన నువ్వు నోరు చెబితే ఆయన చేతికి చెబుతాడు అనమాట. చేతి చెబితే ఏముంటుంది? అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే. అంటే చేతితో చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అందదాకా తెచ్చుకోవాలి మనం. అందుకే మనం ఏం చేయాలంటే తన నోరు కాచుకున్నవాడు తను కాపాడు. మన నోరు అదుపులో పెట్టుకున్నట్టే మనం కూడా మన శరీరం కాపాడుకున్న వారంగా ఉంటాం. అంటే శరీరం మొత్తానికి కూడా ఆరోగ్యకరం అన్నమాట. అలాగే మనం చూసుకుని చూడండి, సామెత గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, సామెత గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంగా మనం 18 బుద్ధిహీనుడు నోరు వానికి నాశనము తెచ్చును. బుద్ధిహీనుడు ఏం చేస్తుంది? వానికి ఏం చేస్తుంది? నాశనం. బుద్ధిహీనుడు అంటే వాడు ఎట్టంటే ఆడ మాట్లాడతాడు. ఇది బుద్ధిహీనుడు రా,
ఇది చెప్పడం వేస్ట్ అట్లా వినడు. ఎందుకంటే బుద్ధిహీనులు ఏంటంటే నాశనమే, వాడు నోరు తెచ్చి నాశనమే. అది నాశనానికి వాడు అలా మాట్లాడుతాం అంటాం, ఇది పోవటానికే ఈ మాటలు మాట్లాడతాం. అలాగనే మనం చూడండి, కీర్తన గ్రంథము 39వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 1వ వచనం మనం చదువుకున్నట్టు చూడండి. నా నాలుకను పాపము చేయకున్నట్టు నా మార్గము జాగ్రత్తగా చూసుకుందను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుంది. అంటే ఈ నోటికి ఏమి ఉంచుకోవాలి? మనం చిక్కం ఉంచుకోవాలి. చిక్కం ఎవరు పెడతారు? మనం పెట్టుకుంటా. దోళ్ళకి ఎందుకు పెడతారు? మట్టి తెలియకుండా తినకుండా. మనం కూడా ఎందుకు మన నోటికి ఎందుకు పెట్టుకోవాలి చిక్కము? నోరు తెలిస్తే మన పాపం మాటలు అనేవి రాకుండా, దూషించే మాటలు రాకుండా ఏం చేసి చిక్కం ఉంటే ఏముంటుంది దానికి? నోరు తెరవటానికి ఉండదు, కట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. మాట చెప్పాలండి. అందుకని ఏం చేసిన అంటే చెప్పిన రీతిగా నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని దావీదు అన్నాడు. నా నోటికి ఏమని చేసి నేను చిక్కము ఉంచుకోనున్నాను. ఆయన చిక్కని ఏం చేసిందంటే మనం పాపము చేయకుండా ఏం చేసింది? కాపాడుది కూడా ఉంటాయి. ఆ చిక్కమైన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మనకు చిక్కము ఉండ మన నోటికి అదుపులో పెట్టడానికి ఆయన అంటూ వచ్చిన దావీదు అది ఎరిగాడు కాబట్టి అయా నా నోటికి నేనేం చేసాను? చిక్కము ఉంచుకొని ఉన్నాను. అలాగనే మనం చూసినట్టు చూడండి, కీర్తనల గ్రంథము 2వదిగా మనం చూసిన కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ వచనం. 81వ కీర్తన 10వ వచనం మనం చదువుకున్నట్టే చూడండి. నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపిదను. ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఏమంటున్నాడు? నేను నోరు బాగా నేను నింపుతాను. ఇప్పుడు దాకా ఏముండే మనలో? లోక సంబంధమైన ఆర్టిస్టులో అవన్నీ ఉండేవి. వీటన్నిటిని తీసివేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయబడి మన నోరు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ అయిపోయిన నోరు ఏం చేయాలి? ఆ ఖాళీ ఉండకూడదు. మళ్ళీ ఏం చేయాలి? నింపబడుతూ ఉండాలి. ఏమి నింపాలి? ఇంక ఇప్పుడు మన నోటు కూడా ఏమి నింపాలి? ఆశీర్వదించిన మంచి మాటలు, దేవుని వాక్య మాటలు, దేవుని పాటలతో మన నుంచొని మనం ఏం చేయాలి? మన నోట్లో ఉంచుకోవాలి. నేను నోరు బాగా, నేను నోరు తెరవకపోతే ఆయన అటు నింపుతాడు చెప్పు. నోరు తెరిచి ఆరాధించిపోతే దేవునికి ఇష్టమా? నోరు తెరిచి పాటలు పాడిపోతే దేవునికి ఇష్టమా? అందుకని నీ నోరు ఏం చేశాడు? బాగా తెరుము. అంటే బాగా తెరిచిన ఏం చేసి ఉంటే సమృద్ధిగా. అంటే మనం ఎలా నోరు తెరవంటే ఏదో డాక్టర్ తెరమంటే తెరిచి కాదు. పళ్ళ డాక్టర్ కాడికి వెళ్ళి చెబుతాడు ఎంత తెరవాలో అటు చెబుతాడు. అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు తెలిసింది ఆ నోరు నింపితే అంత దేవుడు ఏం చేసినట్టే సమృద్ధితో నింపేవాడుగా ఉంటాడు. అంటే నీలో కొరత లేనిది లేకుండా నీలో దేవుడు నింపేవాడు. అందుకే నేను నోరు బాగా తెరము, నన్ను నింపుతాను అంటున్నాడు. అలాగనే చూడండి, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగ సెలవిచ్చినది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏముంచి ఉన్నాడు? నేను నా మాటలు ఉంచి ఉన్నా. నీ నోట నా మాటలు ఉంచి. యెహోవా చేయి చాపి నా నోరుని ముట్టి రాచాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. అంటే నా మాటలు ఎలాంటి మాటలు అంటే ఆయన మాటలు నిత్యం ఉండే మాటలు. ఆయన మాటలు ఎలాంటివి అంటే పవిత్రమైన మాటలు. ఆయన మాటలు ఎలాంటి శ్రేష్టమైన మాటలు. ఆయన మాటలు ఎలాంటివి అంటే జ్ఞానంతో కూడిన మాటలు. ఆయన మాటలు ఇంకా ఎలాంటి శ్రద్ధ కలిగిన మాటలు. ఆయన మాటలు అలాంటి మాటలు మనం కలిగి ఉంటాం. ఎప్పుడు మన నోరు తెరిచినప్పుడు ఆయన నింపాడు. నా మాటలతో ఎవరున్నాడు? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. మనం నోరు తెరిస్తే ఏముండాలి? దేవుని పాటలని పాడాలి, దేవుని వాక్యం అని చెప్పాలి. తనకి ఏమి చెప్పకుండా నేను నోరు తెరవకపోతే ఉపయోగం ఉంది? అవతల తలంతో వాడు 2 తలంతో చేయకపోతే ఏమైపోడు?
వాడు అగ్నిగుండం పడవేయబడ్డాడు. మనం కూడా నోరు కానీ తెరవకపోతే అగ్నిగుండలు పడేసే వారం ఉంటాం. అలాగని మనం చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31 మనం చదువుకున్నాడు. సామెతల గ్రంథము 10:31 మనం చదువుకున్నట్టే చూడండి. అక్కడ నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. అంటే ఆయన మాటలు ఏం చేస్తాయి, మనకి మన నోరు చేస్తే ఆయన మాటలు మన నోట ఉంచి ఉన్నారు. ఆ మాటలు ఎలాంటివి అంటే నీతిమంతుని నోరు ఏమొస్తుంది, జ్ఞానోపదేశము. అంటే జ్ఞానం అంటే మంచి మాటలు, మంచి మార్గములు, మంచి ఆలోచనలు చెప్పేవారు. అంటే నీతిమంతులే ఆ మాటలు పలికేవారు ఉంటాయి. ఎలాంటి వారి మాటలంటే జ్ఞానము ఉపదేశించు పలుకు మాటలు. జ్ఞానం ఉపదేశించారు. ఎవరికి ఏం చెప్పినా చెడు మాటలు, ఎలాంటి మాటలు చెప్పరు. ఎలాంటి మాటలు చెబుతారంటే జ్ఞానోపదేశ మాటలు ఆయన చెప్పేవారు ఉంటారు. ఎవరంటే వాళ్ళు నీతిమంతులు. వాళ్ళే చెప్పగలుగుతారు, కానీ నీతి మనలో లేకపోతే మనం మంచి మార్గాలు కూడా చెప్పలేము. అలాగే మనం చూసుకున్నాడు చూడండి, లోకసువార్త 1వ అధ్యాయము 64వ వచనంలో, లోకసువార్త 1వ అధ్యాయము 64వ వచనం మనం చదువుకున్నది చూడండి. 1వ అధ్యాయము 64వ వచనం మనం చదువుకున్నట్టే ఆడ ఒక మాట చూడండి. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించడం మాట్లాడసాగాను. ఎవరంటే జక్రియా దాని దినములో ఏం చేశాడంటే దేవుడు ఏది చెప్పాడు అది నమ్మని దాన్ని బట్టి ఏం చేశాడు, తన నోరు ముయ్యబడుతూ వచ్చాను, మోగవాడైపోతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు తను చెప్పిన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడో అప్పుడు జక్రియా ఏం చేశాడు, తన నోరు తెరిచి మాట్లాడి సాగి ఏం చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు. అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని స్తుతించే మోగవారం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని స్తుతించేవారంగా మనం ఉండాలని ప్రభు చెబుతున్నారు. అంటే అతను నోరు తెరవబడి నాలుగు సడలి అతడు దేవుని స్తుతించుతూ మాట్లాడతాగిన. అంటే దేవుని స్తుతించే మాటలు అంటే స్తుతించుతూ పాటల ద్వారా స్తుతించవచ్చు, లేదా మాటల ద్వారా అయినా దేవుని కనపరుస్తూ ఉన్నాడు జక్రియా. ఆ రీతిగా జక్రియా స్తుతించిన మనం కూడా దేవుని ఉదయకాలం స్తుతించే వారముగా ఉండాలి. అందుకే చూడండి, మనం జక్రియా ఎలా స్తుతించాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధం కలిగిన దేవుడు. మన నోరు ఎలా ఉండకూడదు దేవుడు చెబుతూ వచ్చాడు. మన నోటి నిండా ఏ నింపబడాలో ఆయన నింపుతూ వచ్చాడు. ఆ రీతిగా మన దేవునికి మనకు ఎలాంటి ఆరోగ్యకరమైనయో చూపిస్తూ వచ్చాడు. జ్ఞాన ఉపదేశం ఏమవుతుంది, మనకి నీతిమంతులు ఆ మాటలు జ్ఞానం ఉపదేశించేవారు ఉంటారు. మనం గారు అలాంటి మాటలు మాటల ద్వారా దేవుని ప్రభా అపరాధినైనా నన్ను తప్పిస్తూ వచ్చావు. నేను ఎంతో నా నోటి ద్వారా ఎన్నో దుర్వైన మాటలు, ఏ మాత్రం నీకు ఇష్టకరమైన మాటలు నేను లోకానికి సంబంధించిన మాట్లాడుతూ వచ్చాను. నన్ను క్షమించి సమస్త దుర్నీతి నన్ను కాపాడిన నువ్వు. అయితే నా మాటలు ఎలా ఉండాలి, కొద్దిగా ఉండాలి మీరు ఆశపడ్డారు. అది కాదు, ఏమాత్రం నా నోటు తెరిస్తే చెప్పవచ్చునాలే కానీ ఆశీర్వచనాలు పలకలేదు. అయినను నన్ను కాపాడు, నన్ను రక్షించావు, నా కొరకు నువ్వు ప్రాణం పెడితే వచ్చావు. నన్ను నా నోట ఒక స్తుతి గీతం ఉంచావు, నూతన స్తుతి గీతం అంటే క్రొత్త గీతం నా నోటు ఉంచుతూ వచ్చావు. అందుని బట్టి నాకు నీతిమంతులు ఇచ్చిన జ్ఞానోపదేశం నాకు చేశావు. అందుని బట్టి నేను ఎంతైనా స్తుతించి కనపరుస్తాను. అందుకే జక్రియా స్తుతించినట్టు ప్రభా నా నోరు తెరిచి నా నోటి ద్వారా నేనేం చేస్తున్నాను, నేను సృష్టించాను. దేవుని స్తుతించుతూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాటల ద్వారా పాటతో నేను స్తుతిస్తానని దేవుని అలా స్తుతించేవారు. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు ఆశ. ప్రభు ఈ లేఖన భాగంలో ఆశీర్వదించిన గాక. నే స్తుతించేదాను యేసు నామమును, భజించేదాను క్రీస్తు నామమును, స్తుతికి యోగ్యుడని నిత్యం నే స్తుతించేదాను యేసు నామమును, భజించేదాను క్రీస్తు నామమును, స్తుతికి యోగ్యుడని నిత్యం నే స్తుతించేదాను.
వాక్యానుసారంగా మన దేవుని ఆరాధించేవారు ఉంటాం. అనుదినము నిన్ను స్తుతించెదా